యా హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు ఒక టెంపుల్ని చూపిస్తా. ఇది ఎక్కడుందంటే మణికొండ నుంచి కాజాగుట్ట సర్కిల్కి వెళ్ళే లింక్ రోడ్లో. అంటే ఈ లింక్ రోడ్ ఈ మధ్య మేబీ అరౌండ్ ఒక 8 months బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే ఈ లింక్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళాక, మణికొండ నుంచి కాజాగూడకి వెళ్ళే రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళాక ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి రైట్ తీసుకొని ఇమ్మీడియట్గా లెఫ్ట్ తీసుకోవాలి. మీకు అది చూపిస్తా. ఆ టెంపుల్ ఎలా ఉంటుందంటే ఒక కొండపైన ఉంటుంది, చిన్న కొండపైన ఉంటుంది. అది అనంతగిరి హిల్స్ అని అంటారు మామూలుగా అయితే. సో ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. అక్కడ ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అది ఎలా ఉంటుందంటే, మనం యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఎలా అయితే చిన్న గుహలో వెలిసాడో, అలా స్వయంభుగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. కొండపైకి అంటే చుట్టూ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అదర్ సైడ్ మీకు లేక్ ఉంటుంది. కొండపైన మంచి వాతావరణంలో ఉంటుంది. ఈ మధ్య అది టెంపుల్ కూడా ఏంటంటే రినోవేషన్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతానికి ఉన్న స్వామి మూర్తి అయితే గుహలో ఉంటుంది, బట్ దాని పక్కనే రాతితో మళ్ళీ టెంపుల్ని మళ్ళీ కడుతున్నారు. కట్టాక మేబీ అంటే స్వామివారిని మళ్ళీ ఇందులోకి పునఃప్రతిష్ఠిస్తారు అనుకుంటా, బట్ నాకైతే తెలీదు. బట్ అంటే దట్స్ వాట్ ఐ ఫీల్. ఇదే అంటే కనిపించేది రైట్ సైడ్, ఇక్కడ సర్కిల్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే కాజాగూడ సర్కిల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే రైట్ సైడ్ కనిపించే కొండనే అనంతగిరి హిల్స్ అంటారు. సో మనం ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. సో చూడండి, రైట్ తీసుకున్నాము, ఇమ్మీడియట్గా లెఫ్ట్ తీసుకోవాలి. చిన్న కొండ, పైకి వెళ్ళే దారి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, కొంత డ్యామేజ్ అయింది. కొంచెం బైక్ మీద వచ్చే వాళ్ళు అయితే కొంత చూసుకొని రావాలి. ఇది అండి ఎంట్రన్స్. సో ఇక్కడ కొంచెం మట్టితో, ఐ డోంట్ థింక్ కార్ వెళ్తుందని అయితే అనుకోవట్లేదు. ఓ మై గాడ్, ఇఫ్ ఐఎమ్ స్టక్, దట్స్ ఇట్. ఐఎమ్ ఫేసింగ్ డిఫికల్టీ. బట్ ఆ బైక్ మీద అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, బట్ బైక్ మీద కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇసుక, ఈ వర్షాలకంతా ఇసుక మేటలాగా ఫామ్ అయింది. సో దాని మీద కొంచెం బండి స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా రండి. సో ఇదండి ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి ఒక 200 meters ఉంటుంది. సో మెల్లిగా జాగ్రత్తగా వెళ్ళండి. కార్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. సో బైక్ మీద వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, అంటే కిందికి దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పైకి వెళ్తున్నా చూడండి. నో బైక్, కార్ స్కిడ్ అవుతుంది. యా, ఇట్స్ ఓకే, సేఫ్. చూడండి, ఆల్రెడీ కొంతమంది దర్శనం చేసుకొని మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. సో ఇదండి, కొంత చూడండి కార్లు వస్తున్నాయి. ఇదే అండి వెనకాల కనిపిస్తున్నదే అనంతగిరి కొండ, అనంతగిరి హిల్స్ అంటారు. సో ఆల్మోస్ట్ మనం హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ వచ్చాము. కింద నుంచి అక్కడ కనిపిస్తున్నదే కొత్తగా కడుతున్న టెంపుల్. ఒక్క నిమిషం మీకు కనిపిస్తుంది, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ అంతా స్టోన్ ఉంది. దీంతోనే మళ్ళీ ఆలయం పునర్నిర్మిస్తున్నారు. సో మీకు కనిపించేదే కొత్తగా రెనోవేషన్లో ఉన్న టెంపుల్. ఒకసారి కంప్లీట్ అవుతే చాలా బాగుతుందండి. ఇక్కడ పైన మీకు వాతావరణం కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి మూర్తి కూడా చాలా